హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. సో ఈ రోజు వీడియో ఏంటంటే, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నా డ్రెస్ మీకు కనిపించట్లేదేమో, చూపిస్తా ఫుల్గా. అయితే ఈరోజు ఏంటంటే మా బాబాయ్ వాళ్ళది గృహప్రవేశం అనమాట. నిన్న పూజ అయిపోయింది. ఈరోజు కక్క ముక్క సీరియస్ కక్క ముక్క ఉంటుంది కాబట్టి మాకైతే ఇన్వైట్ చేసిర్రు. పూజకి మేము వెళ్ళకపోయినా అంత ఫరపడదు, కానీ ఈ రోజు మాత్రం మేము అందరం వెళ్ళాలన్నమాట. సో మమ్మల్ని ఇన్వైట్ చేసిండు అనమాట, దానికోసం వెళ్తున్నాము. అండ్ ఎలా ఉంది, కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవుదామని లంగ్ ఇస్తున్నా. వేరే తీసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ ఇంకేంటంటే ఏదైనా గిఫ్ట్గా ఏమైనా ఇస్తే బాగుంటుంది. మా సైడ్ ఏం గిఫ్ట్ ఇవ్వకపోయినా డబ్బులు ఇచ్చినా సరిపోతుంది, కానీ నేను మాత్రం ఏదైనా గిఫ్ట్ ఇస్తే గుర్తు పెట్టుకుంటారు కదా అన్నట్టు నేను అనుకుంటున్నా. చూద్దాం, ఏమైనా ఇప్పుడు వెళ్దాం షాపింగ్ వెళ్ళి ఏమైనా గిఫ్ట్ తీసుకొని చూద్దాం. ఇంతకీ ఏం గిఫ్ట్ తీసుకుంటాను, ఎట్లా జరుగుతుంది ఏంటి మొత్తం వీడియోలో ఉంటుంది అనమాట. చూసేయండి లాస్ట్ వరకు. యాక్చువల్లీ ఈరోజు ఇక్కడ చాలా మంది ఇంట్లో గృహప్రవేశం అవుతుంది, చాలా మంది ఇంట్లో పూజలు అవుతుంది. మా ఇద్దరు బాబాయిలది ఇంట్లో పూజ ఉందన్నమాట. సో ఇద్దరు ఇన్వైట్ చేసిర్రు. వాళ్ళిద్దరి కోసం ఏదైనా గిఫ్ట్ తీయడానికి ఇప్పుడు వెళ్ళిపోదాం మనము. మా బాబాయ్ వాళ్ళ కోసం ఇది తీసుకున్నాం అనమాట, బిందె గిఫ్ట్ గా. ఇట్లా అంటే వేడ ఉంటది కదా, అది తీసుకున్నాము. అండ్ ఇంకొక బాబాయ్ వాళ్ళ కోసం వాచ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ లేదు. సో ఇంకొక జాగాలో వెళ్దాం వాచ్ కూడా. అండ్ ఇది వేయచ్చా వేయద్దా మీరు చెప్పండి కామెంట్లలో. ఇప్పుడు మేము వాచ్ షాప్ కి వచ్చేసినాం అనమాట. బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో నాది వినిపిస్తుందో లేదో ఇప్పుడు అడుగుదాం ఏదైనా ఒక మంచి వాచ్. గైస్ నేను ఇప్పుడు చూసిన, నాకు అది అక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, అది నచ్చింది. దాంట్లో ఇది వైట్ కలర్ ఉందన్నమాట. అది మంచి క్వాలిటీ అంట. నాకు అది బాగా నచ్చింది. ఇగో గోల్డ్ కలర్ ఎంత బాగా అనిపిస్తుంది కదా. నాకేమో ఇది నచ్చింది. ఏది కొందామో అర్థం అవ్వట్లా. ఏది కొందామంటారు మీరు తక్కువ కామెంట్ చేసేటట్టు లేరు. 400 లో మనం ఇదే తీసుకున్నాము, ఎందుకంటే ఇది క్వాలిటీ వైజ్ కొంచెం బాగుంటదంట. అది చెప్పలేమంటున్నారు. సో తీసుకెళ్ళేది ఏదో మంచిది తీసుకెళ్తే బాగుంటది కదా, అందుకని చెప్పి ఇచ్చేసేయండి అనుకో. ఇంకా బాగున్నాయి ఇక్కడ, మంచి మంచి చిన్న చిన్నవి. ఇది ఒకటే షాప్ అనమాట ఇక్కడ ఏరియా మొత్తంలో, అందుకే ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. చలో మనం అయితే ఇప్పుడు తీసుకుందాం, ఇంటికి వెళ్దాం. ఇప్పుడైతే మేము తీసుకొచ్చేసాం అనమాట వాచ్ అండ్ ఈ గిన్నె కూడా. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం పైకి, మమ్మీ కూడా రెడీ అయి ఉంది. అండ్ ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం. ఫస్ట్ మా సొంతం బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం భోజనాలు చేసి ఇంకా సెకండ్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఈరోజు చాలా మంది ఉంది, అసలు బిల్డింగ్ మొత్తం ఏదో పండగలాగా హడావిడిగా ఉందన్నమాట. సో వెళ్దాం, చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. గైస్ మొత్తం ధూమ్ ధామ్ ఉంది ఇక్కడ బిల్డింగ్ మొత్తము. ఆడ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే స్పేస్ కూడా లేదు అసలు, లోపల బయట నిండిపోయారు మనుషులు. ఇంకో ఇక్కడ వీళ్ళది ఎవరిదే నీకేమవుతాడు బాబాయ్, వీళ్ళ బాబాయ్ది ఉందన్నమాట. వీళ్ళ డాడీ ఫంక్షన్ సేమ్ ఈ రోజే పెట్టుకున్నారు. లోపలికి వెళ్దాం ఎట్లా ఉంది ఏందో. క్రౌడ్ అసలు ఘోరంగా క్రౌడ్. గైస్ ఈ గందరగోళం ఇప్పుడు కూర్చున్నాం మేము తినడానికి. ఇగో మా బుడ్డది చెప్పు హాయ్ చెప్పు, నీ సబ్స్క్రైబర్ కూడా చూస్తారు ఏడో. కొంచెం మొత్తం గజిబిజి ఉంది గైస్. సిగ్గు చూడు మొత్తం గజిబిజి అసలు. గైస్ ఫైనల్లీ మేము డిన్నర్ చేసి ఇంత టైం అయింది. ఇవిడ మా అక్క ఇప్పుడు ఈడ అయిపోయింది అనమాట. ఇంకో బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏందో మనకు తెలీదు. అండ్ మా తమ్ముడు చాలా బాగా ఇచ్చిండు ఇల్లు. మీకు తర్వాత హోమ్ టూర్ చేసి చూపిస్తా మొత్తం. సో గైస్ ఇప్పుడైతే మేము భోజనాలు చేసేసాం అనమాట. మా బాబాయ్ వాళ్ళకి అండ్ మా పిన్నికి ఇద్దామని అనుకున్నా, కానీ ఫుల్ బిజీ ఉన్నారు వాళ్ళు, అసలు దొరికేటట్టే లేదు. సో ఫైనలీ మా ఇంటి బంగారానికి అయితే ఇస్తున్నా అనమాట. తీసుకో మా బంగారం, మా ఇంటి తరపు నుంచి మీ ఇంటికి గిఫ్ట్ అనమాట. ఇప్పుడే తిరిగి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. బాగుందా, దీనికోసమే వచ్చా, లేకపోతే అసలు చాలా సార్లు వస్తుంది నాకు అప్పుడు చెప్పి. చాలా ఇప్పుడు సెకండ్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నైస్. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా చెప్పు. ఇంట్లో ఉంది పూజ. ఇంకో బాబాయ్ వాళ్ళు వచ్చినాం అనమాట.
గైస్ మా ఇంకో బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంకో పాపకైతే మా అక్కకైతే ఇస్తున్నా అనమాట గిఫ్ట్ గా తీసుకొచ్చినాము. ఆయన చాలా బిజీగా ఉన్నారు అనమాట. ఇంకో బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా. ఎట్లుంది మర్యాదలు తినలేక వస్తున్నాడు పాప విషయం ఇట్లయితుంది అనమాట. ఇలా మసాలాలు అయితే నిజంగా క్రేజీ ఉన్నాయి. చికెన్ మటన్ తో అన్న వేట తింటా ఇంకా రొల్లి పెట్టుకుంటుంటే ఎందుకు తింటలేవు అవో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు ఎందుకు రాలేదు. సో గైస్ ఇప్పుడే మేము ఇద్దరు ఇళ్లలో మంచిగా డిన్నర్ చేసి కుక్కి తిని వచ్చేసినాం అనమాట. ఫుల్ తిన్నాం అని అనుకోకండి, అక్కడ కనిపించింది ఫుల్లే మొత్తం పెట్టేసి వచ్చేసినాం మేము. ఎంత తినాలో అంతా ఇగో వీళ్ళు ఏడికి పోతే లొల్లి పెట్టుకుంటారు ఏందో కానీ అడిగి పోయినాక ఆడపోయి లొల్లి పెట్టుకుంటారు. ఎట్లా అనిపించింది నీకు? తిన్నా బానే బయటికి వచ్చేసింది. మస్తు వండుకుంటాం. బయటకు వచ్చేసింది కడుపు మస్తు వండుకుంటా. ఇప్పుడు ఇట్లా మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో పెట్టా ఎట్లా పడుకుంటాడు అని చెప్పి. ఇగో ఈ బెడ్ మొత్తం నిండిపోతుంది. ఇగో అట్లా ఎట్లా వీడియో నా పర్మిషన్ లేకుండా. నీ పర్మిషన్ లేకుండా అండి. ఇగో గైస్ లైవ్ లో మీ ముందే ఇప్పుడు చూసిరు కదా శివ నన్ను ఎట్లా కొడుతుండో. ఇదే రియాలిటీ అనమాట. నా పర్మిషన్ లేకుండా నా వీడియో ఎట్లా అది నా ఇష్టం. అదే అది నా ఇష్టం. నీ ఇష్టం కాదు నా వీడియో. అది నా వీడియో నా పర్మిషన్ లేకుండా ఎట్లా పెడతావు? బరాబర్ పెడతా బరాబర్ పెడతా. చలో గైస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో చేసుకోండి. ఫాలో కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక ఏమని కామెంట్ చేస్తారు చెప్పి ఏదో కామెంట్ అయ్యారు ఏరా పువ్వా అని చంపాలో కొడతాను ఇదా. ఒక లవ్ సింబల్ కామెంట్ చేయండి. ఒక లవ్ సింబల్ కామెంట్ చేయండి. సో గైస్ మీరు లాస్ట్ వరకు చూస్తే ఇట్లా పెట్టు. ఒకవేళ వీడియో లాస్ట్ వరకు పెట్టు. చూస్తే ఇట్లా లవ్ సింబల్ కామెంట్ చేయండి. ఇట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా పెట్టు. ఇట్లానే పెట్టు. ఇట్లా పెట్టు. ఇట్లా పెట్టు. లవ్ యూ ఆల్.